విశాఖ వెస్ట్ లో రికార్డు మెజారిటీతో చరిత్ర సృష్టించి విజయం సాధిస్తామంటున్నారు వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్. జగన్మోహన్ రెడ్డి పాలనపై ఆయన సంక్షేమ అభివృద్ధి విధానాలపై రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, వారి ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి వస్తామన్నారు ఆనంద్. 89వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆనంద్ ప్రజల స్పందనతో ఉత్సాహం రెట్టింపవుతుందన్నారు. ఓట్లు అడగాల్సిన అవసరం లేదంటూ హారతులిచ్చి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. జగన్ అంటే ఒక నమ్మకమని, జగన్ ఒక బ్రాండ్ అన్నారు అడారి ఆనంద్. అపోహలు సృష్టించాలనుకుంటున్న విపక్షాలను గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావన్నారు విశాఖ వెస్ట్ వైసీపీ అభ్యర్థి. ఈరోజు మరి ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ ప్రచారం అయితే మటుకు చాలా జోరుగా సాగుతుంది. ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధంగా ఏంటంటే మా వార్డుకి రండి అని చెప్పి ప్రచారం కోసం కాదు, మమ్మల్ని ఆదరించి మమ్మల్ని దీవించి పంపించినందుకు ఈరోజు ప్రజలందరూ కూడా మమ్మల్ని ప్రతి దగ్గర కూడా రమ్మని పిలుస్తున్నారు. ఇలాగే ఈరోజు 89వ వార్డులో బ్రహ్మాండంగా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరిగింది. ఎక్కడికి అది క్యాంపెయినింగ్లో అనిపించలేదు నాకు. ఓటు అడిగిన పరిస్థితి కూడా అవసరం లేదు. అక్కడ మేము మాట్లాడే లోపల వాళ్ళే చెప్తున్నారు, బాబు ఈయనకి చేయకపోతే ఎవరికి చేస్తాం, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి బొట్టేది పెట్టి దీవించి పంపిస్తున్నారు. అది ఇక్కడ పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి చూసి, ఆయన పాలన చూసి, ఆయన సంక్షేమం చూసి, అభివృద్ధి చూసి ఈరోజు చాలామంది ఈరోజైతే 57వ వార్డుల నుంచి చాలామంది కుర్రోళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ మణిప్రసాద్ దగ్గర మన రీసెంట్గా అయిన జనసేన కంటెస్టింగ్ క్యాండిడేట్ ఈయన జాయిన్ అయ్యారు. ఈయన మరి సమక్షంలో యూత్ అందరూ కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి వార్డులో రోజు జాయినింగ్స్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు ఎందుకు అంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మేము మీతో ఉంటాం, మీ పార్టీలో ఉంటాం అంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మేము ఇప్పుడు దాకా ఇంత కష్టపడిన తాలూకా ఫలితం అయితే మాకు కనిపిస్తుంది కళ్ళ ముందని చెప్పి చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వెస్ట్లో భారీ మెజార్టీతో, ఎప్పుడు వెస్ట్లో లేని మెజార్టీతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపోతుంది.